ఈ రోజు కాకినాడలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు ముస్లింల కోసం పోరాటం చేసిన అమరుడైనటువంటి పసుపుల్లా ఖాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బి చక్రవర్తి మాట్లాడుతూ మా పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తుంది అని, దానికి నిదర్శనం ఈ యొక్క పుట్టినరోజు వేడుకని ఈ యొక్క పార్టీని ఆదరించి ముందుకు తీసుకువెళ్లాలి అని కోరారు। ఈ కార్యక్రమంలో సలీం అఖ్తర్, షేక్ అయేషా బేగం, జి సాయి కుమారి, పెయ్యల అరుణ్ కుమార్, గురుదాస్, వెంకటేష్, పెనుబుతుల అర్జున్, చింత అర్జున్, పండరి నాగరాజు, మెడిశెట్టి శ్రీను, చింతపల్లి లక్ష్మణ్ స్వామి, మొహమ్మద్ మడ్డికారి మరియు చిన్ని తదితరులు పాల్గొన్నారు। అవును ప్రెసిడెంట్గా అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పెట్టడం జరిగింది। ఈరోజు ఈ మహిళా విభాగానికి సంబంధించి ఈ ఇరువురు కూడా మా పార్టీలోకి జాయిన్ అవ్వడం, రావటం, వాలంటీర్గా వచ్చి పార్టీకి పనిచేస్తానని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది। ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మాకు ఇప్పటికే చాలా మహిళా అధ్యక్షురాలు, మహిళ యొక్క జనాభా కూడా మా దాంట్లో ఎక్కువగా రావడం జరుగుతుంది। ప్రజలందరూ కూడా సంతోషంతో మా పార్టీలో జాయిన్ అయ్యి మా పార్టీని బాగా ప్రేమించి ముందుకు వెళ్తూ రాజ్యాధికారం చేజిక్చుకునే యాక్టివిటీలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు। ఈరోజు మా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను, మా పార్టీ ఇన్ఛార్జీలందరూ, అలాగే జిల్లా కమిటీ మెంబర్స్ అందరి తరఫున వీరిరువురికి కూడా నేను హృదయపూర్వకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఇద్దరికి ధన్యవాదాలండి। అందరికీ జైభీములండి। ఈరోజు కాకినాడ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో పిఠాపురం పట్టణ వాస్తవ్యురాలు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ షేక్ ఆసియా బేగం అనే ఈమెను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలోకి ప్రేమపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మేము ఆహ్వానిస్తున్నాం మా పార్టీ కార్యకర్తలందరి సహకారంతో। ఈరోజు నేను జిల్లా ప్రెసిడెంట్గా ఈ షేక్ ఆసియా బేగం గారిని పిఠాపురం పట్టణ ప్రెసిడెంట్గా, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, మహిళా ఇన్ఛార్జిగా మేము ఈరోజు ఈమెకి పదవులు చేపట్టి ఇవ్వడం జరుగుతుంది। ఈమె కోసం మనం తెలియచేయాలి అంటే ఈమె మాస్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేసింది, బాగా చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానవంతురాలు, సోషల్ యాక్టివిటీస్ అంటే ముందుండి ఏ పోరాటం ఉన్నా సరే పోరాట ప్రతిభతోటి ముందుకు వచ్చి నేను ఉన్నానని చెప్పేసి సోషల్ యాక్టివిటీ చేసే గొప్ప మహిళా వ్యక్తి। ఆమె యొక్క ఆశయాలకు అనుగుణంగా ఏ ఒక్క కులమత భేదాలు లేకుండా, ఏ ఒక్క మతభేదాలు లేకుండా, ఏ ఒక్క క్యాస్టిజం లేకుండా రాజ్యాధికారమే అంత్యధ్యేయంగా ముందుకు వెళుతున్న మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలోకి ఆమె ఇంట్రెస్ట్ చూపించి నేను కూడా మీతో కూడా ముందుకు అడుగు వేస్తానండి। స్వాతంత్ర మన భారతదేశంలో అనాది కాలం నుంచి 2 వర్గాల పాలన ఉంటుంది, ఆ వర్గాల పాలన నుంచి మనం అందరం వైదొలగాలి। మేము కూడా సమాజంలో ఉన్నాము, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడా మేము కూడా సమాజంలో ఉన్నాము, మాకంటూ గుర్తింపు రావాలి, మమ్మల్ని కూడా మనుషులుగా చూడలేని ఈ సమాజంలో మాకంటూ గుర్తింపు తెచ్చుకుని రాజ్యాధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది। కాబట్టి ఈరోజు గర్వంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో మేము మహిళా అధ్యక్షురాలుగా, పిఠాపురం మహిళా అధ్యక్షురాలుగా, అలాగే నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జిగా ఈమెకి మేము ఈరోజు జిల్లా అధ్యక్షులుగా నేను పదవిని ఇవ్వడం జరుగుతుంది। ఈమెకి ఈరోజు మా పార్టీలో చేరినందుకు మా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే మా యొక్క జిల్లా కమిటీ వారి అందరి ఆశీస్సులతో ఈవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ అమ్మ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండ్ ఫర్ యువర్ జాయినింగ్। థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు। ఒకసారి చెప్తే అనౌన్స్మెంట్ చేయాలి। ప్రజలందరికీ నమస్కారం, అలాగే ధన్యవాదాలు। నా పేరు వచ్చి షేక్ ఆసియా బేగం, నేను మాస్టర్స్ చేశాను ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్। అలాగే మా నాన్నగారి పేరు షేక్ కరీముల్లా, అలాగే మా అమ్మగారి పేరు షేక్ రెహనా బేగం। నేను పిఠాపురం పట్టణ వాస్తవ్యురాలిని, అలాగే ఆల్ ఇండియా బహుజన పార్టీ సమాజ్ పార్టీ తరఫున
కాకినాడ జిల్లా అధికారి అయిన బి లాయర్ చక్రవర్తి గారు అలాగే తోటి ఇన్ఛార్జెస్ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ పార్టీకి. అలాగే నేను మనస్ఫూర్తిగా ఈ పార్టీలో రావడం జరిగింది. అలాగే ఈ సోషల్ యాక్టివిటీస్లో నేను ముందుండి అందరితో కూడా చేయించాలని కృషితో నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం. అదేవిధంగా పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా అలాగే పిఠాపురం నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జిగా నాకు పదవి ఇవ్వడం జరిగింది. అలాగే మన తోటి ఇన్ఛార్జీలు ఇంకా మా బి లాయర్ చక్రవర్తి గారు నన్ను ఆహ్వానించినందుకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, నా తోటి ఇన్ఛార్జీలు కూడా.